మామయ్య సండే అని పడుకుంటే తమ్ముడు సూపర్ మార్కెట్ అని లేపిండు. చలో అని చెప్పేసి బయటకు పోతుంటే పొంగని ఆయనతో రూమ్ నుంచి బయటకు రాగానే డాల్ఫిన్ హోటల్ దగ్గర అట్లా చిన్న 2 క్లిప్స్ సరే ఎడికి పోదామని చెప్పేసి అని మాట్లాడుకుంటున్నాను. మదీనా పోదామని అని చెప్పేసి తమ్ముళ్ళు అన్నాక అటే పోతున్నాం. ఇవి తమ్ముడు అయితే ఎప్పుడు చూడు ఫోన్లోనే ఇవిడ పాజీ వాళ్ళు అయితే చాయ్ ఇస్తారు ఫ్రీగా, ఏదో రెస్టారెంట్ ఓపెన్ చేసి అని చెప్పి తీసుకున్నాడు. ఈ తమ్ముడు తీసుకున్నాక మనోడు తీసుకున్నాక నేను కూడా పోయి తీసుకున్నాను అనుకోని మళ్ళీ చాయ్ తాకుండా అట్లే ముందుకు డే టు డే దాకా పోయి ఆడ నిల్చొని అటు ఇటు చూసినాం ఎటు పోవాలి ఏం అటు ఇటు చూసి ఇక పైనుంచి పోతే టైం పడుతుంది. కింద మెట్రోల నుంచి అయితే వెళ్ళిపోయినాం. మెట్రోల నుంచి పోతూ ఉంటే అట్లా ఎగ్జిట్స్ ఒకసారి చూసుకొని గుర్తుపెట్టుకున్నా. ఎందుకంటే ఎన్నిసార్లు ఎక్కినా నేను కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాను మెట్రో ఎక్కాను కాబట్టి. అందుకోసం అన్నీ ఎగ్జిట్లు అన్నీ మళ్ళీ ఒకసారి చూసుకొని పైనకైతే వెళ్ళిపోగానే సీదా మదీనాలో ఎంటర్ అయినాక ముంగటనేది కనిపించింది. తమ్ముడిది ట్రై చేసిండు. ఏందబ్బా అని చెప్పేసి చూస్తే బలం చెక్ చేసుకుంటుండు తమ్ముడు. అట్లే నేను కూడా ట్రై చేసిన ఏంది ఏం కదా అని చెప్పి స్కోర్ ఎంత వస్తుందని. నాది తమ్ముని కంటే కంపేర్ చేస్తే నాది కొంచెం ఎక్కువ నచ్చింది. ఏదో జస్ట్ అట్లా టైంపాస్ అట్లా ఎంత తిరగానే నువ్వు మారవా సరే అని చెప్పేసి ఇక వెజిటేబుల్ ఒకైతే పోతున్నాం. వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాం. ఇక అక్కడ చూసేసరికి అయితే మన గ్రీన్ పీస్ 3 ధరమ్స్ కనిపించినాయి. అట్లా ఇక బిల్ కౌంటర్ కాడికి పోతున్నాం. పోయి బిల్ అయితే కట్టేసి సీదా బయటకు వెళ్ళిపోయి చూస్తుంటే అందరూ మన తెలుగు వాళ్ళు చుట్టూ ఎటు చూసినా కానీ ఆడికెళ్ళి కొంచెం ముందుకు పోయి ఈ సిగ్నల్ క్రాస్ చేసినాం. ఈసారి పైనుంచి వెళ్ళిపోయి సీదా డే టు డే దగ్గర ఉన్న రెస్టారెంట్ దగ్గర అయితే కూర్చొని మన వాళ్ళు ఇక చాయలు ఆర్డర్ చేసారు. చాయలు తాగిరాలు స్నాక్స్ తిని సీదా రూమ్కి పోతున్నాం. రూమ్కి అయితే వరకు మన వాళ్ళు ఆల్రెడీ కట్ చేసి పెట్టేసారు వెజిటేబుల్స్. పోతేనే నేను కూడా పొయ్యి మీద వేసేసిన. మొత్తానికి అయితే మన వెజ్ పులావ్ చేసుకొని ఎంజాయ్ చేసినాం ఈరోజైతే.